ఉత్తరాంధ్ర తలమానికంగా ఉన్న బాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే దీన్ని ప్రారంభించడానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రారంభానికి అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే ఒక పక్క అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ప్రస్తుతం చూసుకుంటే ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ఆహ్వానం లభిస్తూ ఉన్నది చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఇక్కడికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఒకే ప్రాంతానికి రావడానికి దాంతో తిలకరించడానికి ఏం చేయడానికి? ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది చిరకాల కోరిక. సుమారు 10 సంవత్సరాల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుందని నాతో పాటు చాలామంది ఇక్కడ వేచి చూడడం జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు నిర్మాణం కావాల్సినటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే భూమి సేకరణ చేయడం జరిగింది. క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల డిలే చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ బాధ్యత తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేయాలని అటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఆదేశించడంతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ చైర్మన్ గారు గండి మల్లికార్జున గారు కూడా ప్రపంచం అంతా కూడా నలువెలుపులా నాకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నా సొంత ప్రాంతానికి ఒక అతి సుందరమైనటువంటి ఎయిర్పోర్టు ఇవ్వాలన్న ఆలోచన బలపరుస్తూ అందరూ కూడా దీన్ని నిర్మాణం అనేది వేగవంతం చేసి దీన్ని రేపు ఆగస్టు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అతి వైభవంగా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని తాలూకా ప్రాధాన్యత అనేది ప్రపంచంలో నలువెలుపులా ఉన్నటువంటి అందరికీ కూడా తెలియాలి. ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ నిర్మాణం జరిగింది, అతి సుందరంగా ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది సర్వీసెస్ ఓపెన్ అయ్యాయి. సుమారు 60 లక్షలు ప్రయాణికులు ప్రయాణం చేసేలాగా కార్యరూపం చేశారు. ఇక్కడ ఒక కార్గో సెంటర్ వస్తుంది, ఎంఆర్ఓ సెంటర్ వస్తుంది, జిఎంఆర్ మాన్సర్స్ ఏరో ట్రైనింగ్ స్కూల్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది, ఏరో హబ్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని 10 మందికి తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఓపెన్ అవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ అంతా కూడా చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం పలకబోతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ గతంలో మనం చూసాం, హైదరాబాద్ మహానగరం ఏర్పాటైనప్పుడు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ అనేది బేగంపేట నుంచి శంషాబాద్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చాలామంది ప్రయాణికులకు కొంచెం అసౌకర్యం అయినా కూడా అప్పుడు దాన్ని అలవర్చుకొని దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం అవడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఎవరికి హైదరాబాద్ అన్నా కూడా ఈరోజు తెలిసే దశగా కార్యరూపం చేయడం జరిగింది. అలాగే రేపొద్దున్న విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళంకి మధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా అవడమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధిని నోటీస్ చేస్తూ ఈ ప్రాంతంలో వచ్చి మేము కూడా ఇక్కడ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి కార్యరూపం జరుగుతున్న విషయంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రల్ ఈవెంట్ అనేది అతి వైభవంగా జరగడం కాకుండా మరి ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దింసా డ్యాన్స్ అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. సుమారు 13,000 మంది బాలికలతో రేపు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఒక గిన్నిస్ రికార్డు నెలకొల్పి దింసా డ్యాన్స్ అనేది ప్రపంచంలో కూడా ప్రపంచం ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చి తిలకిస్తున్నారో దాన్ని 10 మంది కూడా చూస్తారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ డాన్స్ని తిలకించే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకున్నాను. సో చూసాం కదా, ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు బాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయం వైపు చూసే విధంగా దీన్నంతా కూడా ఒక డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్లకి అదే ఓపెనింగ్ ఎయిర్పోర్ట్ సంబంధించి అన్నీ కూడా ఒకటే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు, సువిశాలమైనటువంటి భారీ సెట్లు కూడా వేశారు. అదేవిధంగా ఇది ప్రారంభమైన తర్వాత దీని అభివృద్ధి అనేది ఎలా జరుగుతుందో కూడా ఒకవైపు వివరించే పరిస్థితి జరిగింది. సుమారుగా 60 లక్షల మంది పైచిలకైతే ప్రయాణికులు రాకపోకలకు అనుకూలంగా దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత వాసులు అందరికీ కూడా ఒక విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు కూడా కల్పించే దిశగా కూడా మేమైతే వెళ్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే మొత్తానికి చూస్తూ ఉంటే భారీ ఎత్తున కూడా అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే ఈ యొక్క మనతో పాటు మంత్రి కూడా ఇదే విధంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం జిల్లా నుంచి.